హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్య3 వండర్స్. ఈరోజు మనం రవ్వ లడ్డూలు సాఫ్ట్గా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టుకొని అందులో 4 స్పూన్ల దాకా నెయ్యి వేసుకోండి. నెయ్యి కాగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకొని మంచి రంగు వచ్చేదాకా వేయించుకోండి. ఇలా వేగిన డ్రై ఫ్రూట్స్ పక్కన పెట్టుకోండి. అందులోనే అరకప్పు దాకా కొబ్బరి తురుము వేసుకొని దీనిని కూడా మంచిగా వేయించుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా డ్రైగా అయ్యేంత వరకు వేయించుకోండి. కళాయిలో నెయ్యి వేసుకొని సూజీ రవ్వ వేసుకోండి. రవ్వని కలుపుతూ మంచి సువాసన వచ్చేదాకా వేయించుకోండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా లైట్ గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించుకోండి. అందులో 1/4 దాకా పంచదార వేసుకోండి. పంచదారను రవ్వను కలిసేలా కలపండి. పంచదార కరగడం స్టార్ట్ అవుతుంది. అందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న కొబ్బరి తురుము వేసి కలుపుకోవాలి. ఇలా అన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం కాచి చల్లార్చిన పాలు తీసుకొని అరకప్పు లేదా అంతకన్నా తక్కువ పాలు, మీరు కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకొని పాలు వేసుకోవాలి. ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే చేయాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన ఉంచుకోవాలి. చల్లారిన తర్వాత 1 స్పూన్ యాలకుల పౌడర్, అలాగే ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని ఇలా ఉండలుగా చేసుకోవాలి. అంతేనండి, ఎంతో సాఫ్ట్గా ఉండే రవ్వ లడ్డు తయారైపోయింది. నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.